ఇప్పుడు ఒక టేస్టీ డెజర్ట్ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పాలు, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది, కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి విస్కర్తో బాగా దీన్ని విస్క్ చేయాలి. దాని తర్వాత షుగర్కి సబ్స్టిట్యూట్గా నేను జాగరీ పౌడర్ వాడుతున్నాను. అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసి షుగర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి మనం మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అదొక 4 పీసెస్ తీసుకొని దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ కాల్చుకోవాలి. ఇప్పుడు ఆ వేడివేడిగా ఉన్న బ్రెడ్ మీద ఈ చాక్లెట్ సిరప్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఫ్రెష్ క్రీమ్తో దాన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ తీసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే, ఇది నేను కనుక్కున్న రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ క్రీమ్ స్టోన్ డెత్ బై చాక్లెట్ కూడా పనికిరాదు దీని ముందు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.